అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్ 5, 6 తరగతిలో చదివే పిల్లలకు కూడా అంత వివరంగా అర్థమైపోతుంది అంటే ఏ దిశకి వెళ్ళిపోతున్నాం మనం, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పద్ధతులు, పడికట్లు ఏ రకంగా వెళ్ళిపోతుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లలు అందరూ కలిసి ఏదో సరదాగా ఇదివరకు ఆటలు ఆడుకునేవారు, లేకపోతే పిక్నిక్లకి వెళ్ళేవారు, అలా చేసేవారు. అప్పుడు అంత అవగాహన ఇటువంటివి తెలియదండి వాళ్ళకి. ఈ ఫోన్ల అట్రాక్షనో మరి ఏంటో తెలియట్లేదు, కానీ వీళ్ళ పాడైపోవటం కాకుండా పక్క వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు. అందుకని పిల్లల్ని ఎక్కడికన్నా పంపించాలన్నా కూడా భయపడిపోయే తల్లిదండ్రులు అయిపోయారు ఇప్పుడు పరిస్థితుల్లో. చాలా బాధగా అనిపిస్తుందండి వింటుంటే, చూస్తుంటే. ఏదో ఒక రోజు అటువంటి మాట వినపడతానే ఉంది ఏదో పక్క నుంచి. ఎందుకు అలాగా? కాలేజీలకు వెళ్తున్నారనుకోండి, మగపిల్లలకు కూడా రక్షణ లేదు. ఎలా అంటే మగపిల్లలు కూడా కొంతమంది ఉన్నారండి, కొంతమంది అమాయకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ర్యాగింగ్లు చేసి వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళని కూడా బాధ పెడతారు.